చందమామ కథ. నిర్విచారుడు. పూర్వం ఒక రాజుండేవాడు. ఆయనకు సమస్త భోగభాగ్యాలు ఉండేవి. దేశం సుభిక్షంగా ఉంది. ప్రజలలో అశాంతి ఏమాత్రం లేదు. అయినా తనకు తగినంత సుఖం లేదని రాజుకు సందేహంగా ఉండేది. నాకన్నా సుఖంగా ఉండేవారెవరైనా దేశంలో ఉన్నారా అని రాజు తన మంత్రులను సామంతులను అప్పుడప్పుడు అడుగుతుండేవాడు. మహాప్రభు, అది అసంభవం. ఈ రాజ్యంలోనే కాదు, భూమండలంలో ఎక్కడా తమకంటే సుఖి అయిన వాడు ఉండేటందుకు ఎంతమాత్రం వీలు లేదు అని వాళ్ళు సమాధానం చెప్పేవారు. రాజుకి సమాధానం తృప్తి కలిగించేది కాదు. ఆయన ఒక సాయంకాలం మారువేషంలో సమీపాన గల ఒక పల్లెలో తిరుగుతుండగా ఒక పూరి గుడిసెలో నుంచి ఏకతారా మీటిన చప్పుడు, ఆ వెంటనే శ్రావ్యమైన పాట వినిపించాయి. ఆ పాట పాడే మనిషి పేదవాడే కావచ్చు, కానీ వాడు నాకన్నా నిర్విచారంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. నేను అలా నిశ్చింతగా పాడుకోలేను అనుకొని రాజు ఆ గుడిసెలోకి తొంగి చూశాడు. గుడిసెలో చిన్న గుడ్డి దీపం వెలుగుతున్నది. రాజు ఈడువాడే ఒకడు చాప మీద కూర్చొని ఏకతారా మీటుతూ మహదానందంగా గొంతెత్తి పాడుతున్నాడు. వాడు మారువేషంలో ఉన్న రాజును చూడగానే, రా అన్నా, లోపలికి వచ్చి కూర్చో అని ఆహ్వానించాడు. రాజు లోపలికి వెళ్ళి కూర్చొని, చాలా ఆనందంలో ఉన్నట్టున్నావు, నీకేమీ విచారం లేదా? జీవితం ఎలా గడుస్తున్నది అని అడిగాడు. నాకు ఏ చీకు చింత లేదు. రోజు ఉదయమే లేచి నగరంలోకి వెళతాను, వీధి వీధి తిరుగుతాను, గిన్నెలకు మాటలు వేస్తాను, కళాయి చేస్తాను, 4 డబ్బులు సంపాదించుకుంటాను, నాకు కావలసిన కూర నార కొనుక్కుంటాను, ఇంటికి వచ్చి వంట చేసుకొని తిని నిద్ర వచ్చేదాకా నిశ్చింతగా పాడుకుంటాను. నేనెవరిని పోషించను, నన్నెవరూ పోషించనవసరం లేదు. డబ్బు దాచాలనే చింత కూడా లేదు. ఎందుకు విచారం అని అడిగాడు పాటగాడు. రాజు అక్కడ మరి కాసేపు కూర్చొని తన దారిన తను వచ్చేశాడు. మర్నాటి నుంచి గిన్నెల మరమ్మతు, కళాయి మొదలైనవన్నీ కోటలోనే చేయించుకోవాలని, వీధుల వెంట వచ్చేవారి చేత చేయించుకోరాదని ఆయన శాసించాడు. ఆ రోజు నగరానికి వచ్చిన పాటగాడికి దమ్మిడి కూడా దొరకలేదు. వాడు వీధి వెంబడి ఆలోచిస్తూ పోతుండగా ఒక ఇంటి ముందు కట్టెలు పేర్లు వేస్తూ ఒక పెద్ద మనిషి కనిపించాడు. పాటగాడు ఆయనతో, అయ్యా, మీకెందుకు వచ్చిన శ్రమ ఇది? నేను కట్టెలు పేర్లు వేసి పెడతాను, నా కష్టానికి తగిన విధంగా కూలి డబ్బులు ఇప్పించండి అన్నాడు. కూలివాడు దొరక్కనే చేయి చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఆ పెద్ద మనిషి పాటగాడి చేతికి గొడ్డలి ఇచ్చాడు. అది మొదలు పాటగాడు రోజు నగరానికి వచ్చి ఇల్లు తిరిగి కావలసిన వారికి కట్టెలు కొట్టిపెట్టి తనకు చాలినన్ని డబ్బులు దొరకగానే ఇంటికి వెళ్ళిపోయి వంట చేసుకొని భోజనం చేసి నిశ్చింతగా ఏకతారా మీద పాటలు పాడుకుంటూ రోజులు గడపసాగాడు. వాడి స్థితి ఇప్పుడు ఎలా ఉన్నది తెలుసుకునటానికై మారువేషంలో ఒకనాటి సాయంకాలం రాజు వాడి గుడిసె వైపు వెళ్ళాడు. మామూలుకు భిన్నం ఏమాత్రమూ లేకుండా పాట వినిపిస్తోంది. రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఆయన గుడిసెలో ప్రవేశించి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. ఆ పాటగాడి నిర్విచారానికి కాయకష్టం చేయటమే అయి ఉంటుందనుకొని అవునో కాదో తెలుసుకోవటానికి ఒక ఉపాయం చేశాడు. మర్నాడు ఉదయమే రాజభటులు పాటగాడి గుడిసె వద్దకు వెళ్ళి తలారి పిలుస్తున్నాడని చెప్పారు. మారు మాట్లాడకుండా పాటగాడు రాజభటుల వెంట తలారి వద్దకు వెళ్ళాడు. నిన్ను రాజభటుడుగా నియమించమని దివానం నుంచి ఉత్తర్వు వచ్చింది కనుక నీవు వెంటనే దివానానికి వెళ్ళి పనిలో ప్రవేశించు అని చెప్పాడు తలారి. పాటగాడు దివానానికి వెళ్ళి తనకి ఉద్యోగం అవసరం లేదని, తనకు బాగానే జరిగిపోతున్నదని విన్నవించుకున్నాడు. కానీ లాభం లేకపోయింది. వాడు ఎంత మొరపెడుతున్నా వినక వాడికి రాజభటుడి దుస్తులు, తలపాగా, కత్తి ఇచ్చారు. ఈ కొత్త ఉద్యోగంలో పాటగాడికి నెల జీతమే గాని రోజు కూలీ లేదు. ఏమీ చేయటానికి పాలుబోక వాడు ఒక వర్తకుడి వద్దకు వెళ్ళి తన కత్తి కుదువబెట్టి రోజు తనకు కావలసిన డబ్బులు వర్తకుడు ఇచ్చేటట్టు, తన నెల జీతంతో బాకీ తీర్చివేస్తూ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కత్తి లేని ఊర తెలిసిపోతుంది గనక ఒక ఉపాయం ఆలోచించాడు. వడ్రంగి వద్దకు పోయి ఒక కొయ్య కత్తి చేయించి దానిని ఊరలో పెట్టుకొని మామూలుగా తిరగసాగాడు. కొద్ది రోజులు గడవనిచ్చి రాజు మారువేషంలో మరోసారి వాడి గుడిసెకేసి వెళ్ళాడు. గుడిసెలో నుంచి ఇంకా పాట వినిపిస్తూనే ఉంది. వీడింకా నిర్విచారంగానే ఉన్నాడు.
నేను ప్రజలను దండిస్తుంటాను గనక నా మనస్సుకు సుఖం లేకుండా ఉందేమో. వీడి చేత కూడా ఎవరినైనా దండింపచేస్తాను అనుకున్నాడు రాజు. మర్నాడు పాటగాడిని వధ్యశిల వద్దకు వెళ్ళమని ఆజ్ఞ అయింది. వాడక్కడికి వెళ్ళేసరికి శిల వద్ద ఒక ఖైదీ ఉన్నాడు. పక్కన తలారి ఉన్నాడు. ఖైదీ శిరశ్ఛేదం చూడటానికి వచ్చిన ప్రజలు చుట్టూ గుమికూడి ఉన్నారు. ఈ ఖైదీకి రాజుగారు మరణదండన విధించారు. నీ కత్తితో వీడి మెడ నరికేయి అని పాటగాడిని తలారి ఆజ్ఞాపించాడు. పాటగాడికి పెద్ద సమస్య పట్టుకున్నది. కొయ్య కత్తితో మనిషి తల ఎలా నరకడం? బాబూ, ఈ మనిషి ఏమి దోషం చేశాడో నాకు తెలియదు. ఈ పని నాకెందుకు పెడతారు? మరెవరినైనా నియమించండి అని వాడు తలారిని వేడుకున్నాడు. వాడి దోషంతో నీకేం పని? నీవు వాడి తల నరకాలని రాజుగారి ఉత్తర్వు. తల నరకటం నీ విధి అన్నాడు తలారి చాలా కఠినంగా. ఇక తప్పించుకునే మార్గం లేదు. పాటగాడు కళ్ళు మూసుకొని తల ఆకాశానికి తిప్పి చేతులు జోడించి, పరాత్పరా, నేనొక ఘోర కార్యం చేయబోతున్నాను. ఈ ఖైదీ నిర్దోషి అయిన పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చివేసి నన్ను పాపం నుంచి తప్పించు అని అందరికీ వినబడేలాగూ ప్రార్థన చేశాడు. తర్వాత ప్రజలందరూ చూస్తుండగా వొర నుండి సర్రున కత్తి పైకి దూశాడు. పాటగాడు పైకి దూసిన కత్తి కొయ్య కత్తి కావటం చూసి క్షణంసేపు ప్రజలు నిశ్చేష్టితులై నిలబడిపోయారు. ఆ తర్వాత ఖైదీ నిర్దోషి, వాణ్ణి వదలాలి అని జనంలో నుంచి కేకలు వెలువడ్డాయి. తలారి కూడా తెల్లబోయి చూస్తున్నాడు. ఈ లోపల జనం తోసుకొని ముందుకు వచ్చారు. వాళ్ళల్లో కొందరు భక్తితో పాటగాడి కాళ్ళపై పడి, ఆహా, ధర్మస్వరూపుడు, మహాపురుషుడు అన్నారు. మరికొందరు పరిగెత్తుకు వెళ్ళి ఖైదీ చేతి కట్లు విడగొట్టారు. ఖైదీ నిర్దోషి అని, రాజభటుడు మహాత్ముడని నగరమంతా కార్చిచ్చులాగా పాకిపోయింది. తలారి అసహాయుడై రాజు వద్దకు పోయి జరిగినదంతా విన్నవించుకున్నాడు. రాజుకు ఆశ్చర్యము, అనుమానము కలిగాయి. ఆయన పాటగాడిని తన వద్దకు పిలిపించి జరిగినదంతా దాచకుండా చెప్పమన్నాడు. పాటగాడు తన కత్తిని కుదవబెట్టిన వృత్తాంతం దాచకుండా చెప్పాడు. రాజువాడికి కొంత డబ్బిచ్చి, నిన్ను మేము ఇక బాధించబోము, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని పాటగాడిని పంపేశాడు. ఇక ఆనాటి నుంచి తన మానాన తను బ్రతకగోరేవాడికి విచారం ఉండదని రాజు తెలుసుకున్నాడు. కథ సమాప్తం.